హాయ్ ఫ్రెండ్స్, ఇవి ఉసిరికాయలు ఫ్రెండ్స్. నిన్న మార్కెట్కి వెళ్ళింటే ఉసిరికాయలు తీసుకొచ్చింటిని. ఇవి నాటు ఉసిరికాయలు చట్నీ పెట్టుకుందామని తెచ్చాం ఫ్రెండ్స్. నాటు అయితే కొంచెం చట్నీ టేస్ట్ బాగుండిద్ది ఫ్రెండ్స్. హైబ్రిడ్ కాయలు అయితే కొంచెం టేస్ట్ తక్కువగా ఉంటుంది. కేజీ 100 రూపాయలని నాటువి తీసుకుంటాం. మామూలు హైబ్రిడ్వి అయితే 70 రూపాయలు అట్టున్నాయి ఫ్రెండ్స్. మార్కెట్లో రైతు బజార్ మార్కెట్. ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేసేసి మనం అంటే బట్టతో తుడిసేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ చట్నీకి. ఇదిగోండి ఫ్రెండ్స్, అన్నీ క్లీన్ చేసి ఇలా ప్లేట్లో పెట్టుకున్నాం. మాకు ఎప్పుడైనా నా పెళ్ళైన కొత్తలో మా అమ్మ పంపించేది ఫ్రెండ్స్ చట్నీలు. మామిడికాయ చట్నీ, పండుమిరకాయల పచ్చడి, టమోటా చట్నీ. ఏది పెట్టినా 1 కేజీ మైన 1 కేజీ డబ్బాలో పంపిస్తుంది. ఇక చట్నీ ఏం లేదు కదా అనేసి మనమే నేర్చుకొని ఇలా పిల్లలు అడిగినప్పుడు పెట్టాలి ఫ్రెండ్స్ చట్నీలు. ఫ్రెండ్స్, ఉసిరికాయ చట్నీకి మనము 1/2 కిలో చింతపండు నానబెడదాం. అంటే ఎక్కువ పుల్లగా ఎందుకనేసి నేను మామూలుగానే కొద్దిగా నానబెడుతున్నాను ఫ్రెండ్స్, కొద్దిగా వాటర్ తోటి. మనం అవి ఫ్రై చేసే ఉసిరికాయలు ఫ్రై చేసేటప్పటికి చింతపండు అంతా నానిపోయిద్ది ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకొని మనం ఉసిరికాయలన్నీ ఫ్రై చేసుకుందాం. బాండి పెట్టి ఆయిల్ వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఉసిరికాయలు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత. ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ ఎక్కింది. ఒక్కొక్క ఉసిరికాయ వేస్తున్నాను నేను ఫస్ట్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా వేసుకొని ఫ్రై చేసుకొని పచ్చడి పెట్టాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఉసిరికాయ చట్నీలోకి 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్లు ఆవాలు, 2 స్పూన్లు జీలకర్ర ఇవన్నీ పెనం పైన వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. మా చిన్నోడికి ఉసిరికాయ చట్నీ అన్న, మామిడికాయ చట్నీ అన్న, ఊరగాయ చట్నీ ఏమన్నా ఇష్టం ఫ్రెండ్స్. మళ్ళీ నాన్ వెజ్ అంటే ఇష్టం, పప్పు అంటే ఇష్టం మా చిన్నోడికి. మా అత్తయ్య మొన్న కార్తీకాలలో వస్తా 1 ఉసిరికాయ డబ్బా, 1/2 కిలో మామిడికాయ డబ్బా, 1/2 కిలో చట్నీలు తెచ్చారు ఫ్రెండ్స్. ఆమెకు పెట్టని రాదు, కొనుక్కొస్తుంది ఎప్పుడొచ్చినా. అయిపోయింది. నిన్న మార్కెట్కి వెళ్తే చూసాను కదా ఎలాగ ఉసిరికాయలు కనిపించాయి. అందుకే మా వారిని అడిగి కొనిపించుకున్నాను చట్నీ పెడదామని. ఇగోండి ఫ్రెండ్స్, ఉసిరికాయలన్నీ ఇలా కాల్చుకోవాలి, ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఎందుకంటే కాయ మనకి ఇలా డీప్ ఫ్రై అయిందనుకో చట్నీ చెడిపోదు. మనం అనుకోవచ్చు చూడనీకి నల్లగా కలిపినాయి బాగోదేమో, కానీ ఇలా చేస్తేనే చట్నీ చాలా టేస్ట్ ఉంటుంది. ఉసిరికాయ ఇలా ఫ్రై అవ్వాలి, ప్లస్ మనకి చింతపండు బాగా పులుసు, ఉప్పు అందు పట్టాలి. అప్పుడే నిలువ పచ్చళ్ళు చెడిపోవు, అంటే ఖరాబు కావు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మెంతులు, జీలకర్ర, ఆవాల పొడి రెడీ అయిపోయింది. వేయించి మిక్సీ పట్టాము. ఉసిరికాయలని ఇలా ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు చింతపండుకి ఇదంతా క్లీన్ చేయాలంటే చిల్లులు గిన్నె కావాలి. ఎందుకంటే డస్ట్ ఏం లేకుండా నీట్గా క్లీన్ అవుతుంది చిల్లులు గిన్నెలు అయితే. అదొక మంచి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా వేసేసి ఇలా పాముతుంటే ఇలా కలిపితే ఆ చింతపండు అంతా ఈ జ్యూస్ మొత్తం కింద గిన్నెలో పడిపోతుంది. అప్పుడు మనకి ఏ నలకలు అలాంటివి ఏమి ఉండవు ఫ్రెండ్స్. ఈ ఐడియా చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్. ఎవరైనా ఊరగాయ పెట్టుకోవాలనుకుంటే ఇలా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, పిప్పి మొత్తం ఇలా వచ్చిద్ది. ఈ పిప్పి మొత్తం ఇలా నీట్గా అయిపోయింది కాబట్టి మనకి ఏ డౌట్ ఉండదు. చింతపండు అంతా ఇదిగోండి గిన్నెలో. ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించుకొని మనము ఫస్ట్ ఆ చింతపండు పులుసు అంతా ఉడికించుకుందాం. ఈ బాండీలో ఉసిరికాయలు ఫ్రై చేసిన బాండీలోనే మనము
చింతపండు అంతా వేసి ఉడికించుకుందాం. ఫ్రెండ్స్ రండి చూద్దాం చింతపండు పులుసు ఉడికిందేమో. ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా ఆయిల్ తేలినప్పుడు మనకి చింతపండు పులుసు ఉడికినట్టు ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా పసుపు వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ 1 కేజీ ఉసిరికాయలకి 2 కప్పుల కారం, 1 కప్పు సాల్ట్. రాక్ సాల్ట్ అయితే కాదు కాబట్టి సాల్ట్ కాబట్టి 1 కప్పు ఎక్కువే అవుతుంది, అంటే సాల్ట్ మొత్తం కరగాలి కాబట్టి. ఫ్రెండ్స్ సాల్ట్ వేసేద్దాం. చూసుకొని వేద్దాం, అంతా ఒకసారి ఎందుకు. కొద్దిగా కారం ఫ్రెండ్స్, అంటే 1 కప్పు కారం. ఫ్రెండ్స్ కప్పున్నర వేసాం కారము. ఇందాక వేసిన కప్పు కాక మళ్ళీ ఇంకొక సగం వేసాం కారము. ఫ్రెండ్స్ దీంతో మనము ఉసిరికాయలు వేసుకొని కలబెట్టాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ ఉసిరికాయలు వేసినాము. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మెంతి పౌడర్ మొత్తం వేసేద్దాం. ఆవాలు, మెంతులు, జీలకర్ర ఇవన్నీ వేసి కలుపుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఉసిరికాయలు ఫ్రై చేసిన ఆయిలే తీసుకుంటున్నా నేను, కానీ ఒక బాండీలో పోసింటిని. ఈ బాండీలో నుంచి తీసేసి ఈ గిన్నెలో వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ వెలిగిద్దాం. స్టవ్ వెలిగించి 2 తెల్లవాయల మటుకు ఆయిల్ వీటెక్కినాక దీన్ని తీసేసి ఈ ఆయిల్ అంతా ఆ చట్నీలో వేసి కలుపుదాం. ఫ్రెండ్స్ ఆయిల్ వీటెక్కింది. ఆయిల్లో కొన్నిగా ఆవాలు, మెంతులు, జీలకర్ర అన్ని కలిపేసాము. ఇప్పుడు కొద్దిగా ఎల్లిపాయ రెప్పలు వేసేద్దాం. ఫ్రెండ్స్ తెల్లవాయల నూనె అంతా చల్లారిపోయింది. ఇప్పుడు చట్నీలు వేసేద్దాం. ఉసిరికాయ చట్నీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదంతా కలదిప్పుకుందాం. ఫ్రెండ్స్ ఉసిరికాయ చట్నీ రెడీ అయిపోయింది. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. అన్నీ బాగా సెట్ అయ్యాయి. కొద్దిగా చల్లారినాక ఒక డబ్బాలకి ఎత్తి స్టోర్ చేసుకోవడమే ఫ్రెండ్స్. కొద్దిగా ఓపిక చేసుకున్నాం అనుకో, ఇలాంటి నిలువ పచ్చళ్ళు నేను పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా టేస్ట్ ఉంది. మా చిన్నోడికి బాగా ఇష్టమైన చట్నీగా. చట్నీ అంతా ఇలా ఫ్యాన్ కింద చల్లారబెట్టేసి ఒక డబ్బాలోకి ఎత్తుకోవాలి ఫ్రెండ్స్, మనము ఒక కంటైనర్లోకి. ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్యాన్ కింద పెట్టి చల్లారబెట్టి డబ్బాకి ఎత్తాము చట్నీ అంతా. ఇప్పుడు మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఇలా క్యాప్ పెట్టేసి ఒక 3 రోజులు ఉంచిన తర్వాత ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బాండీలో కొద్దిగా రైస్ వేసి కలుపుకొని తినేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్ కలిపాను. ఇదిగో మా అబ్బాయికి ఇస్తున్నా.